నేను మొన్ననే ఒక అంశం ప్రస్తావించాను. బుడమేరుకి సంబంధించి ముంపు వ్యవహారం ఒక ఎత్తు అయితే అసలు దానికి ఎండింగ్ ఎక్కడుంది, రూట్ ఎక్కడుంది అన్నటువంటిది. ఇదే అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ నాంచారయ్య గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. 5 అప్పా చెల్లెళ్ళలో కళ్ళు లేనిది బుడమేరు అని ఎప్పుడో మా అమ్మ చెప్పిన మాట నిజమేనని బెజవాడిని ముంచెత్తిన బుడమేటి వరద ప్రవాహాలు బెజవాడ నగరంలో సమాంతరంగా కనిపించే 2 పెద్ద రోడ్లు, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం వరదల నుండి సురక్షితంగా ఉన్నాయని తెలుగు టీవీ ఛానల్ చెప్తున్నాయి. ఇది చాలా గొప్ప శుభవార్త. మరి నిన్న మొన్నటి వానలతో ఈ మధ్యస్థ మిడివల్ సిటీకి ఉత్తరమో లేదా ఈశాన్యమో తెలియదు కానీ ఊరు చివర అజిత్ సింగ్ నగర్, పాయకాపురం వీటి చుట్టుపక్కల ప్రాంతాలు బుడమేరు వరద నీటిలో మునిగే ఉన్నాయి. పూర్వపు కృష్ణా జిల్లా మైలవరం దగ్గర ఖమ్మం జిల్లా కొండల్లో పుట్టిందని చెప్తున్న ఈ ఏరు నేను పుట్టిన పునాది పాడుకు, నేను పెరిగిన గుడివాడ టౌన్కి 10-12 కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా ముందుకు ప్రవహిస్తూ పూర్వ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో విస్తరించి ఉన్న అతిపెద్ద సరస్సు కొల్లేరులో కలుస్తుంది. భారీ వర్షాల సమయంలో బుడమేరు పుట్టగుంట గ్రామం దగ్గర మా గుడివాడ నుంచి ఏలూరు లేదా హనుమాన్ జంక్షన్ పోయే రోడ్డు మీద నుంచి కాస్త దూకుతూ ప్రవహిస్తుంది. అప్పుడు ఈ రహదారిపై రాకపోకలు బంద్ అవుతాయి. 1970-72 మధ్యలో మేము హై స్కూల్లో చదివే రోజులో ఉప్పొంగిన బుడమేరు రోడ్డుపై నుంచి ఇప్పుడు ఈ గుడివాడ ఏలూరు రోడ్డు జాతీయ రహదారి 216 కత్తిపూడి ఒంగోలైంది. అతివేగంగా దూకుతూ పోవడం చూడడానికి సైకిల్ వేసుకుని అక్కడికి వెళ్ళేవాళ్ళు. గతంలో ఈస్ట్ కృష్ణాగా పిలిచే ఈ ప్రాంతానికి బుడమేరు అందరికీ బాగా తెలిసిన ఏరు. ఏలూరు పట్టణానికి తమ్మిలేరు ఎలాగో ఏరియాకి బుడమేరు అట్లాంటిదే. దుందుడుగు ప్రవాహం. అలాగే ఇది డ్రైన్ కూడా. విజయవాడ గుడివాడ రైల్వే లైన్ మధ్య వచ్చే తరిగొప్పుల స్టేషన్ దగ్గరలోని వేంపాడని మా రెండో పిని గారి ఊరు, పక్కన ఉన్న దేవినేని ఎవరు అత్తగారి ఊరు, వెల్దిపాడు పక్క నుంచి పోయే బుడమేరు వరద నీటిలో అక్కడ పొలాలు మునిగిపోయాయి. అప్పట్లో ఈ మునక ముప్పు నుంచి అక్కడ పొలాలను కాపాడుకోవడానికి ఆ ప్రాంతంలో బుడమేరుకి 40 ఏళ్ల క్రితమే కరకట్ట నిర్మాణం పెద్ద వార్త. వైఎస్ఆర్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కట్టించాడని చెప్తున్న బెజవాడ కృష్ణానది కృష్ణలంక ప్రాంతంలో నిర్మితమైన రిటైనింగ్ వాల్ 5-6 కిలోమీటర్ల పొడవున ఇప్పుడు ఎంతటి చర్చనీయాంశమైందో తెలిసిందే. అప్పట్లో బుడమేరు కరకట్ట కట్టడం గురించి అంతగా ఆ ఊళ్ళ జనం చెప్పుకునేవారు. గుడివాడ నుంచి బెజవాడ వెళ్తుంటే పాత సత్యనారాయణపురం స్టేషన్ దాటాక విజయవాడ జంక్షన్ స్టేషన్కి రావడానికి ముందు బుడమేరు రైలు వంతెన కింద నుంచి పోయేదని గుర్తు. ఇప్పుడు సత్యనారాయణపురం రైల్వే లైన్ లేదు. అలాగే అప్పట్లో ఒకవేళ ప్లాట్ఫామ్లు ఖాళీ లేకపోతే రామవరపాడు నుంచి ఏలూరు నుంచి వచ్చే రైళ్ల మార్గంలో బైపాస్ మా రైలు సింగినగర్ పాయకాపురం మీదుగా బెజవాడ పెద్ద స్టేషన్కి చేరేది. ఈ రూట్లో కూడా బుడమేరు వచ్చేది. ఇంతగా ఈ ఏరు ఇష్టం వచ్చిన రీతిలో వంపులు తిరుగుతూ పోతుంది. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, న్యూ రాజరాజేశ్వరిపేట పక్క నుంచి బుడమేరు ప్రవహిస్తుంది. బుడమేరు వరద నీటితో ఉప్పొంగితే ఈ ప్రాంతాలను నీట మునగడం ఎప్పటి నుంచో జరుగుతున్నది. మిగిలిన అన్ని పెద్ద వాగులు లేదా ఏరుల మాదిరిగా బుడమేరు కూడా ఎన్నెన్ని వంకలు తిరుగుతూ తన గమ్యస్థానం కొల్లేరు చేరుతుంది. 5 అప్పా చెల్లెళ్లనే ఏర్లలో చూపు లేనిదన్న పేరు బుడమేరుకే. బుడమేరు తీరుతెన్ను దాదాపు 162 కిలోమీటర్ల ప్రయాణం ఏరిది. మైలవరం ప్రాంతంలోని వెలగలేరు వద్ద బుడమేరుపై అడ్డకట్ట వేసి బుడమేరు డైవర్షన్ కాలువని తవ్వారు. దాని నీటిని ఇలా సాగు అవసరాలకు వాడటం 3 ఏళ్ల క్రితమే మొదలైంది. ఈ కాలువ తర్వాత గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపే కాలువతో అనుసంధానం చేశారు. మొన్నే చదివాను. 10 ఏళ్ల క్రితం ఇప్పట్లాగానే బుడమేరు వరదలతో బెజవాడ ఊరు చివరి ప్రాంతాలు నీట మునిగినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ఇంగ్లీష్ పత్రికలు కాస్త పెద్దగానే ఆ వార్తలు వేశాయి. గూగుల్లో వెతికితే ఈ వార్తలు కనిపించాయి. ఈ ఆంగ్ల పత్రికలు రాసినట్టు బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని, సార్ ఆఫ్ విజయవాడ అనే పేరుందని నాకు ఈ పత్రికల వార్తలు చదివేదాకా తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ సోషల్ స్టడీలో హోయాంగ్ షో నది నీ చైనా దుఃఖదాయిని అంటారని చదువుకున్న విషయం వెంటనే గుర్తుకొచ్చింది. అన్నింటికి మించి ఈ వంకర్ టింకర్ బుడమేరు ప్రవాహం లేదా ప్రయాణం గురించి నా 10-12 ఏళ్ల వయసులో బుడమేరు సమీప గ్రామం పునాదిపాడులో 14 ఏళ్ళు పెరిగిన మా అమ్మ పిన్నిపోయిన సంపూర్ణాన్ని అడిగాను. అప్పుడు ఆమె బుడమేరు చూపులేని మనిషిలా వెనక్కి ముందుకి వంకర్లు తిరుగుతూ పోతుంది. చివరికి కొల్లేరులో కలిసేదాకా ఎక్కడా 2 ఫర్లాంగులు చక్కగా పోదు. తమ్మిలేరు సహా 5 అప్పా చెల్లెల్లో ఒకటి బుడమేరని, ఈ 5గురిలో కళ్ళు లేని బుడమేరని పేరు పడింది. అడ్డదిడ్డంగా ఇది పారుతుంది. నాకు విషయం బుడమేరుకి దగ్గరలోని ఉప్పలూరులో పుట్టిన మా అయ్యమ్మలు, నాయనమ్మలు నా చిన్నప్పుడే చెప్పారయ్యా అని చిన్న కథలాగా చెప్పింది. కొసమేరు అవును, ప్రభుత్వాలకు మొదటి నుంచి ముందు చూపు తక్కువ ఉన్నట్టే బుడమేరుకు పుట్టినప్పటి నుంచి అసలు చూపే లేదని ఇప్పటి దాని దూకుడు బీభత్సం చూస్తే అర్థమవుతుంది. మరో మాట ఏంటంటే బుడమేరు వలన బెజవాడ మునిగిందా? ఇది అసలైనటువంటి అంశం.